హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి రుచిగా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని మనం చాలా ఈజీగా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్లో అయినా లేదా లంచ్లోకి అయినా, అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీ కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. అలాగే నేను చేసే కూర క్వాంటిటీ అనేది 4-5కి సరిపోతుంది. మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే ఈ కాలీఫ్లవర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. నేను కర్రీ చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుంటున్నాను. ముందుగా కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇక్కడ మనం గ్రేవీగా చేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసి తీసుకుందాం. నీళ్ళలో ఉడికించడానికి మరో పక్కన గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్ళని తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపుని తీసుకొని నీళ్లు వేడయ్యాక 2 నిమిషాలు ఉడికించాలి. మనం ఈ టైంలోనే ఉడికించాము అంటే కర్రీ వండేటప్పుడు కర్రీ చెదిరిపోయినట్లుగా అయిపోతుంది. కాబట్టి 2-3 నిమిషాలు ఉడికించి ప్లేట్లోకి తీసుకోండి. కర్రీని వండడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. నేను మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని తీసుకున్నాను. దూరగా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై చేశాక ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. నేను ఇక్కడ టమాటా ముక్కల్ని సన్నగా తరిగి తీసుకున్నాను. మీకు కావాలంటే మిక్సీ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మరో పక్కన మిక్సీ జార్లోకి 2-3 స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని అయినా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకోండి. ఇలా కొంచెం పల్లీలు తీసుకోవడం వల్ల కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుంది. ఇందులోనే 4-5 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. జీడిపప్పు తీసుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేయండి. ఈ పేస్ట్ అనేది మెత్తగా వస్తే కూరలో గ్రేవీ అనేది బాగా వస్తుంది. మిక్సీ జార్ని పక్కన ఉంచుకొని టమాటో ఫ్రై అయ్యాయో లేదో చూద్దాం రండి. టమాటా ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గి బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఇందాక గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరి పేస్ట్ని వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఉడికించి పక్కన పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఉప్పు కారం బాగా పట్టే వరకు కాలీఫ్లవర్ని కలపండి. గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకోండి. ముందుగా నేను మిక్సీ జార్లోకి వాటర్ని తీసుకొని వేసుకుంటున్నాను. తరువాత మరో కప్పు వాటర్ని తీసుకుంటున్నాను. మనం పల్లీలు తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది ఎక్కువగానే వస్తుంది. 4-5 నిమిషాలు ఉడికించాలి. ఇంకా కర్రీ చేసుకోవచ్చు. కర్రీ అనేది మరీ గట్టిగా మరీ మెత్తగా కాకుండా కొంచెం గ్రేవీలా చాలా బాగా వచ్చింది. కొంచెం కసూరి మెంతి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి. సింపుల్ టిప్స్తో కాలీఫ్లవర్ కర్రీ ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.